స్వేచ్ఛా సంగ్రామంలో నారీ బేరీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. భరతమాత శృంఖలాలు ఛేదించి నేటికి 68 ఏళ్లు. ఇన్నేళ్ల మన స్వాతంత్ర ఫలం ఎంతో మంది త్యాగతనుల పోరాట ఫలం, మరెందరో అమరవీరుల రక్త తర్పణం. నాడు అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుల అమరవీరుల జాబితాలో ఉన్నది కేవలం పురుషులే కాదు, జాతి చైతన్యానికి నవ సమాజ నిర్మాణానికి బాసటలుగా నిలిచిన మహిళలు కూడా ఎందరో. ప్రపంచంలో ఏ దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా మన దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నంత మంది స్త్రీలు, వారంతా చైతన్యవంతులు లేరు. డాక్టర్ కరణ్ సింగ్ అన్న మాటలు అక్షరాల సత్యాలు. చినుకు చినుకు కలిసి వరదలా మారినట్లు ఒక్కో మహిళ ఒక్కో సందర్భంలో ఒక్కో చైతన్యమూర్తిగా మారి దేశ స్వాతంత్ర్యం కోసం తమ వంతు పోరాటం సలిపారు. భావి భారతానికి నవ సమాజ నిర్మాణానికి ఊపిరిలూదారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భాన దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన మహిళలపై ప్రత్యేక కథనం. స్వాతంత్ర భారతావనికి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఓ సందర్భంలో అన్న ఈ మాటలు అక్షరాల సత్యాలు. దేశం తెల్లదొరల కబంధ హస్తాల్లో శతాబ్దాల పాటు మగ్గిన మాట పక్కన పెడితే మరి 100 ఏళ్లలో మహిళలు చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. తెల్లదొరల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహిళలు మన దేశ చరిత్రలో చిరస్మరణీయ స్థానం దక్కించుకున్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాన్నందించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించి కూడా మనకు అజ్ఞాతంగా ఉండిపోయిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. చరిత్ర చాలా వరకు అటువంటి స్త్రీలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కాలప్రవాహంలో కొట్టుకుపోయి ప్రభుత్వ జైలు రికార్డులు అసంపూర్ణంగా ఉండి అందకుండా పోయి ఎంతో ఘనత సాధించిన స్త్రీలను, వారి జీవితాలను మనకు తెలియకుండా చేశాయి. అయితే చరిత్రలో మిగిలిన కొద్దిపాటి సాక్ష్యాలైన నాటి పోరాటంలో మహిళల పాత్ర ఏపాటితో మనకు గుర్తుకు తెస్తాయి. 18వ శతాబ్దంలో అడపాదడపా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన సంగ్రామాల్లో కొందరు మహారాణులు సైతం కదం కదిపారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి రాణి వెరునాచియార్. ప్రస్తుత తమిళనాడు ప్రాంతం అప్పట్లో ఆమె ఆధీనంలో ఉండేది. 1780లో ఆమె సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకొచ్చిన తెల్లదొరల సైన్యాన్ని మడమ తిప్పేలా చేసింది. ఆడదే కదా అని అలుసుగా తీసుకున్న బ్రిటిష్ పాలకులకు భారతీయ మహిళల సత్తా చూపింది. 1824లో బ్రిటిష్ పాలకుల్ని కంగు తినిపించిన మరో వీరనారి కిట్టూరి మహారాణి చెన్నమ్మ. కర్ణాటక రాష్ట్రంలోని కిట్టూరు సామ్రాజ్యాధినేత్రిగా ఉన్న ఆమె కుమారుడి మల్లస్రాజ్ మరణంతో శివలింగప్ప అనే బాలుణ్ణి దత్తత తీసుకుంది. రాజ్యాన్ని అతనికి కట్టబెట్టాలని నిర్ణయించుకుంది. దీన్ని సహించని నాటి ఈస్ట్ ఇండియా సైన్యం ఆమెపై దండెత్తడంతో అంతే ధైర్యంతో ఆమె పోరాటానికి సయ్యంది. వెనుతిరగని ఆమె పోరాట పటిమకు బెంబేలెత్తిన పాలకులు మరికొంత సైన్యాన్ని ఆమెపైకి పంపారు. మొక్కవోని ధైర్యాన్ని చూపినా చివరగామె వారికి పట్టుబడక తప్పలేదు. బేగం హజరత్ మహల్, నవాబ్ వజీద్ అలీషా సతీమణి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్నో సైనిక బలగాల్ని ముందుండి నడిపిన వ్యక్తి ఆమె. ఓ రాజవంశంలో పుట్టి సకల సౌకర్యాలతో తొలతూగినప్పటికీ దేశాన్ని రక్షించడం కోసం తనవంతుగా అడుగు ముందుకేసింది. పాలకులకు వ్యతిరేకంగా తన సైన్యాన్ని నడిపించడమే కాదు, తాను ఎదురేగి పోరాడింది. వెరునాచియార్ సలిపిన పోరాటం అప్పటితో పరిసమాప్తమైన 1857లో ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి చేసిన తిరుగుబాటు మాత్రం పరదేశ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. విదేశీయులకు కప్పం ఎందుకు కట్టాలని నిలదీసిన ఆమె ప్రశ్నకు బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంతో సమాధానం ఇవ్వాలనుకుంది.
కాని మగవారి తరహా వేషధారణ, చేతుల్లో ఆయుధాలు, వాడితేరిన విలువిద్య, గుర్రం స్వారీ చూసిన వారు హడలెత్తారు. ఆమె నాయకత్వం, ధైర్యం, పోరాట పటిమ రుచి చూసి వెనుతిరిగారు. పరాయి పాలనకు పరాక్రమంతో సమాధానం చెప్పిన లక్ష్మీబాయి నాడు ఎందరో పురుషులకు సైతం స్ఫూర్తిగా నిలిచింది. ఎన్నో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల మధ్య నలిగే మహిళల అభ్యున్నతి కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు బీజాలు నాటారు. స్త్రీ పురుష సంఘటిత శక్తే బ్రిటిష్ వారి పాలనకు చరమగీతం పాడగలదన్న అభిప్రాయం వ్యక్తమవడంతో మహిళలందరూ స్వేచ్ఛావాయువుల కోసం పరితపించారు, పోరాటాలు చేశారు. 1905లో బెంగాల్ విభజన ఉద్యమం సైతం స్త్రీలను చైతన్యవంతుల్ని చేసింది. రాజకీయ ప్రవేశం చేయడానికి పునాదిగా మారింది. పురుషులంతా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం ఒక సవాలైతే, స్త్రీలకు గృహ కట్టుబాట్లను దాటుకుని రావటం, జాతీయోద్యమంలో పాల్గొనడం రెండూ సవాలుగా మారాయి. ఆ తర్వాత గాంధీజీ తలపెట్టిన సహాయ నిరాకరణోద్యమం దేశవ్యాప్తంగా మహిళలెందరినో ఆకర్షించింది. అసలు భారతీయ స్త్రీ వ్యక్తిత్వంలోనే శాంతి సహనాలు, మౌనంగా ఎన్ని కష్టాలైనా భరిస్తూ ఎంతటి సవాళ్లైనా ఎదుర్కోవడం వంటి లక్షణాలు దాగి ఉన్నాయి. అదే సిద్ధాంతంతో మొదలైన స్వాతంత్ర సంగ్రామం మహిళల్ని ఎంతగానో ఆకర్షించింది. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. అలా మెల్లగా మొదలైన స్త్రీ పాత్ర క్రమంగా బలపడింది. ఈ సంఖ్యే తిలక్ స్వరాజ్య నిధి వసూలు చేయటానికి, కాంగ్రెస్ పార్టీ నిధులు సమకూర్చడానికి, సత్యాగ్రహులకు ఆశ్రయం, ఆహారం ఇవ్వడానికి సాయపడింది. స్వరాజ్, స్వదేశీ, జాతీయ విద్య అనే నినాదాలతో చారిత్రాత్మకమైన బహిష్కరణోద్యమం యావత్ దేశ మహిళలకు వ్యాపించింది. చేతిగాజులు బద్దలగొట్టి బ్రిటిష్ వస్తువుల్ని, వస్త్రాల్ని తగులబెట్టిన మహిళలు ఉవ్వెత్తున సంగ్రామంలో పాల్గొన్నారు. వీరు చేసిన ఉద్యమాలు కేవలం స్వరాజ్య సాధనకే కాదు, మహిళా హక్కుల సాధనకు బీజంగా మారాయి. ఆ రోజుల్లోనే మహిళలకు ఓటు హక్కు కావాలని సరోజినీ నాయుడు, మార్గరెట్ కజిన్ నాయకత్వంలో పోరాటాలు సలిపారు. దాదాపు 1,25,000 మంది మహిళా కార్మికులు కూడా గుర్తింపు కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టారు. ఈ ఉద్యమాల్లో దేశబంధు చిత్తరంజన్ దాస్ సతీమణి బసంతీదేవి, ఊర్మిళాదేవి, నెల్లిసేన్ గుప్తా, మోహినీదేవి, జ్యోతిర్మయి గంగూలీ తదితరులు కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సాధనకే కాదు, మహిళల హక్కుల సాధనకు, మానవ ప్రాణాలను హరించిన బ్రిటిష్ పాలకుల దాష్టికాలకు వ్యతిరేకంగా ఒక్కో చోట నాయకురాలు అవతరించింది. దేశమంతా మహిళా శక్తి ఏకమై ప్రతిభ, ధైర్య సాహసాలతో సంగ్రామంలో దూకారు. ఒక్కొక్కరు ఒక్కో ఆయుధంగా మారారు, సమిధలుగా మారేందుకు సిద్ధమయ్యారు. సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా పనిచేసిన అరుదైన శ్రీమూర్తి. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. మాంటెగు, ఖిలాఫత్, రౌలత్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కుటుంబం కన్నా దేశసేవే ముఖ్యమనుకున్న ఆమె సిద్ధాంతానికి మహాత్ముడు సైతం చలించిపోయాడు. అందుకే ఉప్పు సత్యాగ్రహంలో ఆమెకు నాయకత్వాన్ని కట్టబెట్టారు. ఆ ఉద్యమంలో గాంధీ అరెస్టుకు నిరసనగా 2,000 మంది నిరసనకారులతో ఆమె ఉద్యమం చేపట్టారు. తనకున్న ప్రతిభ, సాహిత్య పటిమ, రచనా వ్యాసంగం కూడా దేశసేవకు వినియోగించి అనేకసార్లు జైలుకు వెళ్లారు. స్వాతంత్రం వచ్చిన తరువాత తొలి గవర్నర్ అయ్యారు సరోజినీ నాయుడు.
కస్తూరిబా గాంధీ, మహాత్మా గాంధీ సతీమణి. అనునిత్యం ఆయన వెన్నంటే ఉండే ఆమె మహిళా సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది. గాంధీ తలపెట్టిన పన్ను వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన ప్రచారకర్తగా వ్యవహరించింది. మద్యపానాన్ని, విదేశీ వస్త్ర దుకాణాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరెందరో మహిళల్లో స్ఫూర్తి రగిలించింది. అనేక సందర్భాల్లో భర్తతో పాటే జైలుకెళ్లింది. చివరికి జైలు గోడల మధ్యే మహాత్ముడి చేతిలోనే తుది శ్వాస విడిచింది. అరుణా అసఫ్ అలీ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె భర్త ప్రోత్సాహంతో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్టై జైలుకు వెళ్లింది. ఆమె నిరసన జ్వాలన్ని జైల్లో కూడా చూసిన పాలకులు అందర్నీ విడుదల చేసి ఆమెను మాత్రం నిర్బంధించారు. దీనికి నిరసనగా ఎందరో మహిళలు తాము విడుదల కామంటూ భీష్మించారు. 1932లో తీహార్ జైల్లో ఉన్నప్పుడు జైల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థితిగతుల్ని చూసి నిరాహార దీక్ష చేశారు. ఆమె చొరవతో అక్కడ పరిస్థితి అయితే మెరుగైంది. కానీ వెంటనే అరుణ్ అసఫ్ను అంబాలా జైలుకు తరలించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ పాలకుల్ని ఎదిరించి తుపాకీ తూటాలకు వెరవకుండా బొంబాయిలో జెండా ఎగురువేశారు. విజయలక్ష్మి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి స్ఫూర్తి పొంది సరోజినీ నాయుడిని రోల్ మోడల్గా ఎంచుకుంది. స్వాతంత్ర సంగ్రామంలో కీలక ఘట్టాలైన సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె పాత్ర మరువలేనిది. 1932-42 సంవత్సరాలలో అరెస్టైన ఆమె 2 ఏళ్ల పాటు వారి చెరసాలలో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. అనేక ఉద్యమాలకు ఊపిర్లూదేందుకు పలు సందర్భాల్లో ఆమె చేసిన ప్రసంగాలు ఎందరో మహిళల్ని పోరాటం వైపు నడిపాయి. కమలా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ సతీమణి. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భర్తకు తగ్గట్లుగానే ఆమె కూడా దేశసేవలో పాల్గొంది. నెహ్రూ స్వస్థలం అలహాబాదులో సహాయ నిరాకరణ, పన్ను వ్యతిరేక ఉద్యమం తదితరాల్లో కీలక పాత్ర పోషించింది. పద్మజానాయుడు సరోజినీ నాయుడు కుమార్తె. తల్లి బాటలోనే నడిచి దేశభక్తురాలిగా మారింది. 21 ఏళ్లకే నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ హైదరాబాద్ స్థాపనలో కీలక పాత్ర పోషించింది. విదేశీ వస్తు బహిష్కరణ అవసరాన్ని, స్వదేశీ ఖాదీ ఆవశ్యకతను చాటి చెప్పింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు వెళ్లిన ఆమె స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్కు గవర్నర్గా కూడా వ్యవహరించింది. సుచేతా కృపాలని ఏళ్ల తరబడి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకపోయినా క్విట్ ఇండియా సమయం నుంచి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడింది. పరాయి పాలన్ని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలకు జైలుకు వెళ్లింది. ధైర్యానికి, వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచే సుచేత 1963లో ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. రాజ్యాంగ రచనా సభ్యుల్లో ఆమె కూడా ఒకరు. స్వాతంత్ర్యం తరువాత ఏర్పాటైన తొలి అసెంబ్లీలో వందే మాతరాన్ని ఆలపించింది సుచేతా కృపాలనే కావటం విశేషం. గాంధీ శాంతి మార్గంతో వీరంతా ముందుకు వెడితే స్వరాజ్య సాధనకు సాయుధ పోరాటం కూడా అవసరమని నమ్మిన మరో మహిళ లక్ష్మీ సెహగల్. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ తరపున ఆమె చూపిన ధైర్య సాహసాలకు నేతాజీ ఆమెను స్వాతంత్ర సంగ్రామంలోకి ఆహ్వానించారు. అప్పటికే ఆయన పంథాను గమనించిన ఆమె కాలయాపన చేయకుండా ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. ఝాన్సీ ప్రాంతానికి కల్నల్గా వ్యవహరించారు. సాయుధ పోరాటంతో బ్రిటిష్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ఎందరో మహనీయుల నాయకత్వం, సిద్ధాంతపరమైన ఉద్యమం, తెల్లదొర పాలనే విముక్తిగా సాగిన సంగ్రామం ఒక్క మన దేశీయులనే కాదు విదేశీయులను కూడా కదిలించింది.
ప్రత్యేకించి మహిళలను స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చేసింది. మేరా భారత్ మహాన్ అనుకుంటూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహిళలు పాల్గొని వీరనారీలుగా అవతరించారు. లాఠీ దెబ్బలు, జైలు ఊచలు, తుపాకీ తూటాలను లెక్కచేయని వారి ధైర్యం తెల్లదొరల్ని ఓవైపు బెంబేలెత్తిస్తే మరోవైపు విదేశీ మహిళలు కూడా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడడం వారికి మింగుడు పడకుండా చేసింది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక భావన వీటన్నింటికీ తోడు శాంతి మార్గంలో సాగుతున్న ఉద్యమాలు ఇవే వారిని ప్రధానంగా ఆకర్షించాయి. భారతదేశంలో పుట్టకపోయినా పర్వాలేదు, కానీ మరణం మాత్రం ఈ కర్మభూమిలోనే జరగాలి అంటూ వారు సలిపిన పోరు ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అనీ బెసెంట్ ఐరిష్ మహిళ. సైద్ధాంతిక పరంగా సాగిన ఆమె ఆలోచనలు, మాటలు బ్రిటిష్ పాలకుల్ని నిద్రపోనివ్వకుండా చేశాయి. లండన్లో సభలు నిర్వహించి భారత్లో ఆంగ్లేయుల పాలనపై, పోకడలపై ధ్వజమెత్తింది. 1914లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి ఉద్యమానికి కొత్త పంథా చూపింది. సంగ్రామంలో కీలక ఘట్టమైన హోం రూల్ ఉద్యమం ఆమె ఆలోచన నుంచే పుట్టింది. పార్టీ అధ్యక్షురాలిగా ఆమె మహిళలను ఎంతగానో ప్రోత్సహించింది. మహిళా హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేసింది. సిస్టర్ నివేదిత. అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్. ఆంగ్లో ఐరిష్ మహిళ. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. సామాజిక సమస్యలపై రచనలు కూడా చేసేది. స్వామి వివేకానంద బోధనలు, హిందూ సంస్కృతికి ప్రభావితమై ఆమె భారత్కొచ్చింది. స్వపరిపాలన, దృఢమైన దేశం కోసం ఇక్కడి మహిళలు పురుషులతో సమానంగా పోరాటం చూసి తన వంతు సేవకు సిద్ధమైంది. వివిధ దేశాల్లో మన దేశ గొప్పతనాన్ని వివరించింది. ఇక్కడి పరాయి పాలనను ఎండగట్టింది. శాంతియుతంగా సాగుతున్న సంగ్రామాన్ని కొనియాడింది. విదేశీయుల మద్దతు సంపాదించింది. కాని దేశం స్వేచ్ఛావాయువులు పీల్చకముందే ఆకస్మిక మరణం పొందింది. మిరా అల్ఫాసా. ఆమెకే మదరని పేరు. గురుశ్రీ అరబిందోకు ఆధ్యాత్మిక భాగస్వామ్యురాలు. అరబిందో మరణానంతరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని నడిపింది. ఆర్య సంస్కృతికి పెద్దపీట వేసింది. స్వాతంత్ర సంగ్రామంలో నేరుగా పాల్గొనకపోయినా అనీ బెసెంట్, నెల్లీ సేన్ గుప్తా వంటి సమరనారులకు మార్గదర్శనం చేసి పరోక్ష పోరాటంలో పాల్గొంది. మేడం కామా. ఈ జెండా మన దేశ స్వాతంత్రం, దీన్ని చేజారకుండా పట్టుకోండి, యువకులారా మీ ప్రాణాలర్పించేనా భారతమాతను కాపాడండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపు నాడు ఎందరినో త్యాగధనుల్ని చేసింది. దేశం కోసం అందరూ స్వదేశంలో పోరాడితే ఆమె విదేశాల్లో భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న దాష్టికాలను వివరించింది. ప్రపంచ దేశాలను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడగట్టింది. నేడు మనం ఎగురువేస్తున్న జెండాను పోలిన జెండానే ఆమె కూడా రూపొందించింది. దేశ ప్రతిష్ట, స్వేచ్ఛ, హిందూ ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె తయారు చేసిన జెండా నాడు ఓ సంచలనం. మీరాబెన్, సార్లాబెన్ వీరిద్దరూ గాంధీజీకి దత్తపుత్రికల్లాంటివారు. గాంధీ చేపట్టిన శాంతియుత ఉద్యమాన్ని మీరా దేశ విదేశాల్లో ప్రచారం చేస్తే సార్లాబెన్ గ్రామ గ్రామాన ఆయన సందేశాలతో ఉత్తేజపరిచింది. పోరాటంలో ప్రధాన ఘట్టంగా పేరు పొందిన 2వ రౌండ్ టేబుల్ సమావేశాలకు మహాత్మాగాంధీతో పాటు వీరిద్దరూ కూడా హాజరయ్యారు. ఎందరో మహిళలు స్వాతంత్ర కాంక్షతో, మహానీయుల ఆదర్శాలతో, నాయకత్వ లక్షణాలను ఇనుమడించుకొని సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. చరితార్థులుగా మిగిలారు. వీరి సారథ్యంలో ముందుకు దూసుకువెళ్లిన సాధారణ మహిళలు సైతం స్వరాజ్య సంగ్రామమనే సింధువులో బిందువులుగా మారారు. వీరు మాత్రమే కాదు, సరస్వతి గోరా, దుర్గాబాయి దేశ్ముఖ్, సూర్యదేవర రాజ్యలక్ష్మి, అచంట రుక్మిణి, అచ్చమాంబ ఇలా ఎందరో మహనీయులు మనం పీల్చుతున్న స్వేచ్ఛావాయువుల వెంట ఉన్నారు. ఈ స్వాతంత్ర శుభవేళ వీరందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ జై హింద్. జెండ పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా.